నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. సభలో కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మొదట ప్రశ్నోత్తరాలతో సభ ప్రారంభం కానుండగా 2 బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరగనుంది. కొత్త ROR 2024 చట్టంకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ బిల్లులో రెవెన్యూ ట్రిబ్యునల్లు, సాదా బైనామా పార్టీ బి కీలకం కానున్నాయి. కొత్త ROR లో భూదాన్ గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జియో ట్యాగ్ తో ప్రాపర్టీ గుర్తించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్రాంతిలోపే గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరించే అవకాశం ఉంది. ధరణిపై పూర్తి స్థాయిలో సమగ్ర చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు అసెంబ్లీకి విపక్ష నేత కేసీఆర్ రాకపై సస్పెన్స్ నెలకొంది. ఈసారి అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. సభలో కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మొదట ప్రశ్నోత్తరాలతో సభ ప్రారంభం కానుండగా 2 బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరగనుంది. కొత్త ROR 2024 చట్టంకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ బిల్లులో రెవెన్యూ ట్రిబ్యునల్లు, సాదా బైనామా పార్టీ బి కీలకం కానున్నాయి. కొత్త ROR లో భూదాన్ గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జియో ట్యాగ్ తో ప్రాపర్టీ గుర్తించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్రాంతిలోపే గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరించే అవకాశం ఉంది. ధరణిపై పూర్తి స్థాయిలో సమగ్ర చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు అసెంబ్లీకి విపక్ష నేత కేసీఆర్ రాకపై సస్పెన్స్ నెలకొంది. ఈసారి అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. సభలో కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మొదట ప్రశ్నోత్తరాలతో సభ ప్రారంభం కానుండగా 2 బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరగనుంది. కొత్త ROR 2024 చట్టంకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ బిల్లులో రెవెన్యూ ట్రిబ్యునల్లు, సాదా బైనామా పార్టీ బి కీలకం కానున్నాయి. కొత్త ROR లో భూదాన్ గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జియో ట్యాగ్ తో ప్రాపర్టీ గుర్తించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్రాంతిలోపే గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరించే అవకాశం ఉంది. ధరణిపై పూర్తి స్థాయిలో సమగ్ర చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు అసెంబ్లీకి విపక్ష నేత కేసీఆర్ రాకపై సస్పెన్స్ నెలకొంది. ఈసారి అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, చెప్పండి, ఈసారి అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ మీ దగ్గర ఏమున్నాయో చెప్పండి. రేపటి నుంచి ఆ అసెంబ్లీ సమావేశాలు తిరిగి పునః ప్రారంభం కాబోతా ఉన్నాయి. అయితే ఈసారి శీతాకాల సమావేశాలు చాలా వాడివేడిగా జరిగే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే మొన్న ఏదైతే డిసెంబర్ 9వ తేదీన ప్రారంభమైనటువంటి అసెంబ్లీ సమావేశాలు కేవలం తెలంగాణ తల్లి విగ్రహం పైన సీఎం ప్రకటన, అదేవిధంగా సభ్యుల ప్రకటన, దానిపై ప్రభుత్వం చేసిన ప్రకటనకే పరిమితమైంది. తర్వాత సభ వాయిదా పడింది. రేపటి నుంచి తిరిగి ప్రారంభం కానున్న సభలో పలు కీలక బిల్లును ప్రభుత్వం అయితే పలు బిల్లులను ప్రవేశపెట్టబోతా ఉంది. ఇప్పటికే ROR 2024 చట్ట సవరణ ఏదైతే ఉందో ఆ చట్టానికి కూడా అసెంబ్లీ ఆమోదం తెలుపబోతా ఉందో. అదేవిధంగా బిల్లులో రెవెన్యూ ట్రిబ్యునల్, సాదా బైనామా సంబంధించిన పార్ట్ బిలో, సో అదేవిధంగా ROR లో భూదాన్ గుర్తింపు కార్డులు, జియో ట్యాగ్ తో ప్రాపర్టీ గుర్తించేలా ఏర్పాట్లు, సో వీటిపై సపరేట్ గా బిల్లులు పెట్టి ఆమోదించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అదేవిధంగా VRO వ్యవస్థకు సంబంధించినటువంటి బిల్లు కూడా పెట్టి ఈ సభలో ఆమోదించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది మనకి. రైట్ రాజు, థ్యాంక్ యూ.